ఆయిల్ ఫామ్ పంట సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను అందిస్తుందని, పంట సాగు విషయంలో రైతులకు అనేక రకాల రాయితీలను కూడా ఇస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2000 ఎకరాలలో ఈ సంవత్సరం సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని, సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు రైతులకు 4 ఏండ్ల పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో జరిగిన ఉద్యానవన శాఖ అవగాహన సమావేశంలో కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం రోజున ఏఓలతో పాటు ఏఈఓలకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఫామ్ ఆయిల్ తోటల పెంపు కోసం కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు గాను అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఆయిల్ ఫామ్ సాగు పెంచేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మొక్కలను సరఫరా చేసేందుకు ప్రీ యూనిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కేటాయించామని, ఆయిల్ ఫామ్ నర్సరీని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్ద బోనాల వద్ద 2 ఎకరాల్లో విస్తరించినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల సౌకర్యం ఉన్న రైతులకు మొక్కలు అందజేస్తున్నామని, మండలాల వారీగా ఎంత టార్గెట్ ఇచ్చిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఉద్యాన శాఖ డిడి శేఖర్తో పాటు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారులు అఫ్జల్ బేగం, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.